ఈ యూట్యూబ్ ఛానల్స్ సోకాల్డ్ యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీళ్ళందరికీ ఒక్కసారి ఇది కనపడుతున్నట్టుంది. ఈయన ఎవరు తెలుసా మీకు? గీన మంచి రస్కరాజా అనమాట. ఆ మధ్యలో ఒక వీడియో కూడా వైరల్ అయింది, చూసిరా? ఒక అమ్మాయిని మోసం చేసి ఆ అమ్మాయితోని నేను ఉంటా, నీకు కిడ్నీ ఇస్తా అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడి మోసం చేసినటువంటి రస్కరాజా. బేసిక్గా నేను మాట్లాడొద్దు అనుకున్న కొన్ని విషయాలు, కానీ ఇక వీళ్ళు చెప్తే వినేటట్టు లేరు. వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఈ రస్కరాజా మళ్ళీ స్టార్ట్ చేసిండు. కేసీఆర్ ఒక లేఖ రాసిండు, నిన్న 12 పేజీల లేఖ రాసిండు, సుదీర్ఘమైనటువంటి లేఖ రాసిండు. ఆ లేఖలో చాలా కీలక అంశాలు ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయి. ఆ లేఖలో అప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఇక్కడటువంటి కరెంటు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు దాకెందుకు ఊర్లకు పోయి అడుగు, తెలంగాణ రాకముందుకు మన కరెంట్ ఎట్లా ఉంటుండే, ఇప్పుడు ఎట్లా ఉంది, ఏ విధంగా మనము ఆ పవర్ ఇష్యూస్ని, ఆ కరెంటు సమస్యను ఏ విధంగా అధిగమించినాము, ఎట్లా చేసినాము అనేది ఏ ఊర్లకు ఏ రైతును అడిగినా కానీ చెప్తారు. సో దాని మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు ఈగలిపికేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. ఆ కొనుగోళ్లలో అవకతవకలు జరిగినాయని, ఒప్పందాల్లో అవకతవకలు జరిగినాయని, ఇట్లాంటి కార్యక్రమాలు, ఆ యాదాద్రి థర్మల్ ప్లాంటు నిర్మాణంలో అవకతవకలు జరిగినాయని, టెండర్లు వేయకుండానే ఆ నిర్మాణ ప్రక్రియ ఏర్పాటు చేసిరని, అసలు టెండర్లు దేనికి వేయాలి దేనికి వేయకూడదు, G2G పద్ధతిలో అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ కానీ, గవర్నమెంట్ టు గవర్నమెంట్ సంస్థలు కానీ ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఒక నిర్మాణం చేపడితే దానికి టెండర్లు వేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఏ రకమైనటువంటి అవినీతికి కూడా అవకాశం లేదు. ఒక గవర్నమెంట్ సంస్థ నుంచి ఇంకొక గవర్నమెంట్ సంస్థకి పని పోతూ ఉంది, పైసలు ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నాయి. ఈ గవర్నమెంట్ సంస్థలకు పోయినంత మాత్రాన ప్రతిదీ లెక్క రూపంలో ఉంటుంది. ఏదైనా థర్డ్ పార్టీ, ఒక మూడవ వ్యక్తి ఉంటేనే, ప్రైవేటు వ్యక్తి ఉంటేనే, ప్రైవేట్ సంస్థ ఉంటేనే ప్రభుత్వానికి లంచాలనేటువంటి రూపంలో ప్రభుత్వ పెద్దలకో లేకపోతే ఆ శాఖ మంత్రులకో ఆ శాఖ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికో లంచాలు పోయేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రభుత్వం టు ప్రభుత్వం, పవర్ ఒప్పందాలైనా కానీ ప్రభుత్వం టు ప్రభుత్వమే జరిగినాయి. ఇక్కడ థర్మల్ ప్లాంట్ నిర్మాణం అయినా సరే ప్రభుత్వం టు ప్రభుత్వ రంగ సంస్థనే జరిగింది. కాబట్టి ఇక్కడ ఏమాత్రం కూడా అవినీతికి ఆస్కారం లేదన్నటువంటి విషయాన్ని చాలామంది తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ విషయం చెప్తా ఉంటే ఈ మోతవారి మరి ఈయనకి ఏం అర్థమవుతుందో ఏం తెలియదో, ఈ మోతవారి తెలివి ఇంతకుముందు గతంలో చాలాసార్లు బయట పెట్టిన బాయిల్డ్ రైస్కి ఫోర్టిఫైడ్ రైస్కి తేడాలు చెప్పి దాంట్లో ఉన్నటువంటి దాన్ని చెప్పినటువంటి మహానుభావుడిని అనమాట. బాయిల్డ్ రైస్ అంటే ఎండాకాలంలో వండేటిది, ఫోర్టిఫైడ్ రైస్ అంటే వానాకాలంలో వండే వాటిని ఫోర్టిఫైడ్ రైస్, ఇట్లాంటివన్నీ తీరులు చెప్పి అడ్డంగా దొరికిపోయినటువంటి అపరమేధావి. వీటి తెలివేందంటే ఏదైనా కానీ ప్రజలను నమ్మించే విధంగా, నమ్మబలికే విధంగా చాలా అద్భుతంగా అబద్ధాలను కూడా షుగర్ కోటెడ్ తోటి, నిజమైనటువంటి ఒక కోటెడ్ తోటి వాస్తవం రూపంలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. సో కాబట్టి ఈ వ్యవహారంలో నిన్న ఈ సోకాల్డ్ కాంగ్రెస్ మీడియా మొత్తం ఏం చేసింది, కాంగ్రెస్కు అనుకూల మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా కాబట్టి యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, కేసీఆర్ లేకపోయినా చాలా రకరకాలుగా ఒక వక్రీకరించేటువంటి ప్రయత్నాలు. దీనికి ఈయన చెప్తా ఉంటాడు, ఆయన ఎవరా, జేఏసీ రఘు, విద్యుత్ జేఏసీ రఘు. ఆ విద్యుత్ జేఏసీ రఘు ఆయన కూడా రఘు రాసినటువంటి ఆర్టికల్స్ కూడా చూపిస్తూ ఉంటాడు. ఇదే విద్యుత్ జేఏసీ రఘు, అదే రఘు కాళేశ్వరం మీద లేఖలు రాస్తాడు, కాళేశ్వరం మీద పుస్తకాలు రాస్తాడు. ఆయన విద్యుత్ నిపుణుడు, ఆయన సివిల్ ఇంజనీర్ మీద లేఖలు రాస్తాడు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తాడు, ఇది తప్పు అది తప్పు అని చెప్తాడు. ఇప్పుడు దీని మీద కూడా ఇది తప్పు అది తప్పు అని చెప్తాడు. ఆయన రాసిందేమో ప్రామాణికమంట. ఏది రఘు అనట, ఆయన స్వార్థం కోసం, ఆయన ఐడెంటిటీ కోసం ఈ రఘు కానీ లేదనుకుంటే సోకాల్డ్ మేధావులు, గత ప్రభుత్వంలో అరిచి గీపెట్టినటువంటి మేధావులందరూ కూడా వాళ్ళ ఐడెంటిటీ కోసం, వాళ్ళ గుర్తింపు కోసము వాళ్ళు గొంతెత్తినటువంటి వీళ్ళందరివేమో ఈయనకు క్రెడిబిలిటీ లెక్క, అవి వాస్తవాల లెక్క కనపడతా ఉంటాయి. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో 2 రంగాల మీద ఫోకస్ చేశారు. ఒకటి నీటిపారుదల రంగం మీద, అంటే మనకు నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్ళని ఎట్లా తెచ్చుకోవాలన్నటువంటి అంశం మీద. ఇంకొకటి కరెంటు సమస్య మీద, కరెంటును ఏ విధంగా అధిగమించాలి, కరెంటును ఏ విధంగా మనకు చాలా పొద్దుగాల పూట 3 గంటలు 4 గంటలు, ఇక ఊరల్లో 12 గంటలు కోతలు ఉంటుండే 2014 ముందు. మనం అందరం వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే, వ్యవసాయ ఆధారిత కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. మనం అందరం స్కూళ్ళకి పోతున్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు పొదటిజామ కరెంటు, మాపటిజామ కరెంటు, మాపటీలి కరెంటు, ఇట్లాంటివి ఎన్ని కరెంట్లు చూడలే మనం. ఎన్నిసార్లు బావుల కాడిపోతే, బోర్ల కాడిపోతే, తేలు గర్వంగా, పాములు గర్వంగా, రకరకాల విద్యుత్ సాకులతో చనిపోయినటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి. సో కాబట్టి ఇవన్నీ చూసిన మనం, కానీ 2014 తర్వాత
ఈ ఈ ఎప్పుడైతే మనము కరెంటుని ప్రాపర్గా రైతులకు ఇవ్వగలుగుతామో వాళ్ళకు ఉన్నటువంటి పొలంని వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి నీళ్ళతో ఏ విధంగా తడుపుకుంటారో అట్లా కరెంటు సమస్య లేకుండా చూసుకున్నారు. ఆ కరెంటు సమస్యను అధిగమించడమే మెయిన్ టార్గెట్. ఏది ఇప్పుడు మనకున్నటువంటి 2014 టైంలో. సో ఆ దాని మీద ఫోకస్ చేసి అసలు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మనము పవర్ నుంచి బయటపడాలి. ఆ రోజు మనకున్నటువంటి విద్యుత్తు, మనకు స్థాపిత విద్యుత్తు 7,700 పైచిలకు మెగావాట్లు మాత్రమే ఉండే. కానీ ఈ రోజుకి అది 20,000 పైచిలకు మెగావాట్లకు వచ్చింది. మరి ఎట్లా వచ్చింది? ఎంతసేపు ఉన్న అప్పుల గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఎంతసేపు ఉన్న దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. కానీ మరి ఈ విద్యుత్ రంగంలో పెరిగినటువంటి ఆస్తుల గురించి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ, పెరిగినటువంటి ఈ స్థాపిత విద్యుత్ సామర్థ్యం గురించి కానీ ఎందుకు మాట్లాడతలేరు? ఆ రోజు 1100 ఉన్నటువంటి తలసరి విద్యుత్ వినియోగము ఈరోజు 2000కి ఏ విధంగా పెరిగింది? ఇవన్నిటి గురించి కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎందుకు మాట్లాడతలేరు? దేనికి మాట్లాడతారు? ఇట్లా ఈ సోకాల్డ్ మేధావులందరూ ఈ యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకున్నటువంటి బ్యాచ్ మొత్తము ఏదన్నా ఒక దొరకంగా దాన్ని పట్టుకొని ఇక చూడు ఏం పెట్టాడు ఆయన, జడ్జినే దిగిపో అంటావా? జడ్జి ఏమో ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డా? జడ్జి తప్పు చేసినప్పుడు, జడ్జి లంచం తీసుకున్నప్పుడు ఇదే గాలి జనార్దన్ రెడ్డి కేసులో, మైనింగ్ కేసులో, అక్రమ మైనింగ్ కేసులో ఒక జడ్జిని అరెస్ట్ చేసి మర్చిపోయినావా? రఘు మర్చిపోయినావా? ఏమన్నా జడ్జిలు ఏమో ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడతారా? జడ్జిలు తప్పులు చేసిన వాళ్ళు లేరా? జడ్జిలు తప్పుడు తీర్పులు ఇచ్చిన వాళ్ళు లేరా? అవినీతికి పాల్పడ్డ వాళ్ళు లేరా? ఎక్కడ పోయింది న్యాయ వ్యవస్థ? ఇలా దేశంలో న్యాయ వ్యవస్థ సక్రమంగానే నడుస్తూ ఉందా? ఆయన రిటైర్డ్ జడ్జి, ఈయన భాగవతం కూడా ఏందో ఇప్పుడు మీకు చూపిస్తా. ఆయన ఏ విధంగా ఓయూ భూములను కబ్జా పెట్టిండు, ఆ కబ్జా పెట్టేటువంటి భూములలో ఎట్లా ఇల్లు కట్టుకున్నాడు, ఏ విధంగా, అవి కూడా చూపిస్తా ఇప్పుడు నేను. జడ్జినే దిగిపోమంటావా? జడ్జి ఏమో ఆకాశంలోకి వెళ్ళి ఊడివాళ్ళే, ఎవరేమో ఆకాశంలోకి వెళ్ళి ఆయన దేవుడేం కాదు. ఆయన నీకు లెక్క నాకు లెక్క కొంత మంచి చదువుకొని జడ్జి అయి ఉండొచ్చు. కానీ జడ్జి తప్పు చేయడానికి రూల్ ఏం లేదు. 100% దిగిపోవాల్సింది తప్పు చేసినప్పుడు. జడ్జే దిగిపోమంటావా? మన తొలి వెలుగు చేతిలో కేసీఆర్ లేక నీ బొందరా, నీ పిండాకుడు నీ చేతిలో కాదు, అందరి చేతిలో ఉంది. అది అందరి చేతిలో ఉంది ఆ లేఖ. నువ్వేదో పెద్దగా పోయి కేసీఆర్ ఫామ్ హౌస్ బాత్రూంలో తొంగి చూసి ఆ లేఖ పట్టుకొచ్చి నువ్వేదో పెద్ద ఎక్స్పోజ్ చేసినట్టు కాదు, అది అంతా ఉన్నది. నిన్న మా ప్రభాకర్ కూడా గంటన్నర ఆల్మోస్ట్ 30 నిమిషాల లైవ్ ఇచ్చిండు. ఒకసారి నువ్వు చూడు. ఆ తెలివి ఉంటే నీకు ఒకవేళ ఆ తెలివి ఉంటే, నీకు అది చూసేటువంటి నాలెడ్జ్ నీకు పెంచుకోవాలనుకుంటే విద్యుత్ రంగం మీద ఒకసారి చూడు. నీకు ఎక్కడ పోయేది ఇది? ఒకసారి 12,000 మంది చూసిర్రు దీన్ని పెడితే. ఏంది అది? 37 నిమిషాల వీడియోను 12,000 మంది చూసిర్రు. దీని వ్యూవర్షిప్ ఎట్లుంటుందో తెలుసా? మా దాంట్లో, మన ఛానల్లో లాంగ్ వీడియోస్ కూడా దాదాపు పెట్టినటువంటి దాంట్లో 90% ఈ 12,000ల్లో దాదాపు మొత్తం వీడియో చూసిన వాళ్ళు ఉంటారు. అంటే సబ్జెక్టు గెయిన్ చేసుకున్నటువంటి వాళ్ళు, తెలిసిన విషయాన్ని ఇంకొంత అనర్గళంగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఇట్లాంటి ఈ వీడియోలు పూర్తి స్థాయిలో చూస్తారు. ఒకసారి నీకు అంత తెలివి, నీకు అంత ఒక నాలెడ్జ్ కావాలనుకుంటే మా ప్రభాకరు నిన్న దాదాపు ఒక అర్ధగంట సేపు లైవ్ ఇచ్చిండు. ఇగో చూడు. పరిశ్రమలకు కావచ్చు, అప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో 2014 ముందు 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఎట్లా ఇచ్చింది, కరెంట్ ఎట్లా ఉండేది, గ్రామాల్లో ఎట్లా ఉండేది, ఆయన ఎక్కడ కూడా చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్పకుండా ఎక్కడెక్కడ ఏమేం జరిగింది, స్థాపిత జరిగింది, మనకు అంత ముందుకున్నటువంటి థర్మల్ ప్లాంట్లన్నీ, మనకున్నటువంటి ఈ జల విద్యుత్తు ఎంత ఉన్నది, విండ్ పవర్ ఏడ ఉన్నది, సోలార్ ప్లాంట్లు ఎక్కడ ఉన్నాయి, మన కెపాసిటీ ఎంత, ఏ విధంగా మనం ఛత్తీస్గఢ్తో ఒప్పందాలు చేసుకున్నాము, ఏ విధంగా మనము యాదాద్రి థర్మల్ ప్లాంట్ని బిహెచ్ఎల్ లాంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థకి ఇచ్చినాము, ఏ విధంగా మనం దాన్ని విద్యుత్ రంగాన్ని ఉన్నటువంటి సంక్షోభాన్ని బయటపడ్డాము, దాని నుంచి ఏ విధంగా బయటకు వచ్చినామో ఒక అర్ధగంట సేపు అద్భుతంగా వివరించిండు. మేము దాని మీద ఒక గంట సేపు కసరత్తు చేసి ఏమైంది, ఎట్లెట్లా ఉన్నాయి, ఏ విషయాలు చెప్పాలని చెప్పేసి మేము కూర్చొని ఒక గంటన్నర సేపు దాన్ని చేసిన తర్వాత ఒక అర్ధగంట సేపు ఆయన ప్రజలకు వివరించిండు, అందరికి అర్థమయ్యేటువంటి రీతిలో. ఒకసారి నువ్వు పోయి చూడు, తెలివి అంటే చూడు పోయి. పోనీ నువ్వు ఏమన్నా ఈ ప్రభాకర్ ఇచ్చినట్టు ఒక అర్ధగంట సేపు ఆ రంగం మీద నువ్వు ఎంతసేపు ఉన్నా ఆ లేఖను పట్టుకొని ఇట్లా ఏమైనా వార్త అనుకో, ఈ వార్త మొత్తం చదివి దాంట్లో ఉన్న విషయాన్ని చెప్తావు. ఆ దానికి నువ్వు కాదు. 10th క్లాస్ పోరగాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈ నిలబెట్టి చదువురి అంటే చదువుతాడు, దాని అర్థం కూడా చెప్తాడు. అది కాదు చెప్పాల్సింది. విషయ పరిజ్ఞానాన్ని పెంచు. నువ్వు నీకు తెలిస్తే అందులో ఏది రాస్తే ఆయన ఎవరు, ఆ రఘు రాస్తాడు. రఘు ఎట్లా రాస్తాడు?
రఘు ఏ విధంగా రాస్తాడు. నేను ఇదే కాళేశ్వరం మీద డాక్యుమెంటరీ చేసినప్పుడు రఘు భాగవతం మొత్తం బయట పెట్టిన. మీరు కావాలంటే అదే యూట్యూబ్ ఛానల్లో ఇదే మన న్యూస్ లైన్ తెలుగులో ఆ డాక్యుమెంటరీ ఉంటుంది, మొత్తం చూడండి మీరు. రఘు ఏ విధంగా రాస్తాడు, ఎట్లా రాస్తాడు అనేది. ఆయన మొదటి పేజీలో రాసినటువంటి రాతకు చివరి పేజీలో రాసినటువంటి రాతకు సంబంధమే ఉండదు, అందులోనే కాంట్రడిక్షన్ ఉంటుంది. సో కాబట్టి ఎవడో ఒక అంటే గత ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేదనుకుంటే తన స్వార్థ ప్రయోజనాల కోసం తనకు ఏమంటారు ప్రమోషన్లు రాలేదని, తనకు గుర్తింపు రాలేదని, తనకు ఈ విధంగా పర్సనల్ గ్రడ్జ్ పెంచుకున్నటువంటి వాళ్ళు రాసింది మీరు ప్రామాణికంగా తీసుకుంటారు. కానీ అదే వాస్తవాలు రాసి ఎవరన్నా చెప్తే ఇగో ఈ విధంగా నువ్వు బుల్డోజ్ చేసేటువంటి విధంగా జడ్జిని దిగిపోమంటావా, జడ్జినే అది చేయమంటావా, జడ్జినే ఇది చేయమంటావా అని చెప్పేసి నువ్వు ఒక రూల్ చేసేటువంటి ప్రయత్నం. తప్పుకో కేసీఆర్, ఉరి ఒక్కటే మిగిలింది అంటే ఊరేస్తావా నువ్వు ఇప్పుడు కేసీఆర్ని? మీ బ్యాచ్ మీ కాంగ్రెస్ బ్యాచ్ అంతా కలిసి ఊరేస్తారా కేసీఆర్ని? ఎయ్యిరి. ఊరేస్తారో అరెస్ట్ చేస్తారో రేపు కేసు నమోదు చేసి లోపటేస్తారో ఎయ్యిరి. ఏమవుతుందో కూడా చూస్తారు తెలంగాణ ప్రజలు కూడా. తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేస్తారు. మంచిది చెడేది, దేనికోసం కాంగ్రెస్ ఆయనకు అధికారం ఇచ్చినాము, దేనికోసం కేసీఆర్ దింపి ఇంట్లో కూర్చోబెట్టినాము, ఇవాళ కాంగ్రెస్ ఆయన మనకి ఏం చేస్తూ ఉన్నాడు, కేసీఆర్ ఏం చేస్తూ ఉన్నాడు, కేసీఆర్ గత 10 ఏళ్లలో ఏం చేసిండు, ఈ కాంగ్రెస్ వాడు వచ్చి ఏం పీక్ కట్టగడతా ఉన్నాడు అనేది చూస్తారు ప్రజలు, అర్థం చేసుకుంటారు. నువ్వు లోపటయి. ఇప్పుడు కవితను లోపటేసిర్రు, ఇప్పుడు కేసీఆర్ని లోపటాయి, లేపు కేటీఆర్ని లోపటాయి, హరీష్ రావుని లోపటాయి, మిగతా అందరినీ లోపటయ్యి నువ్వే తెలంగాణ రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలు. ప్రజలు తీర్పిస్తారు మళ్ళీ 5 ఏళ్ల నాడు. 6 నెలలు అయిపోయింది, అప్పుడే ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. 4.5 సంవత్సరాలు ఇలా చూస్తుండగానే అయిపోతుంది. మళ్ళీ ప్రజలు నీకు ఏ విధంగా తీర్పియాలో ఆ విధంగా తీర్పిస్తారు. నువ్వు మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా అంతా కూడా వాళ్ళు నోట్ చేసుకుంటా ఉన్నారు. నువ్వు నేను మర్చిపోతుండొచ్చు మొన్న జరిగింది అంతకుముందు ఏం జరిగింది అనేది, కానీ జనం మర్చిపోరు. నీ వెనకాల వచ్చిండు సిగ్గుండాల కొంచెం అన్న చంద్రబాబు నాయుడు రాగానే 4,000 పింఛన్ మీద సంతకం పెట్టిండు, రాగానే 16,000 డిఎస్సి పోస్టుల మీద సంతకం పెట్టిండు, రాగానే ఓ 5-6 సంతకాలు పెట్టేసిండు ఇచ్చినటువంటి హామీల మీద. నువ్వెటు పోతివి? పొడుగు మాటలు, మనకు మించినటువంటి మాటలు మాట్లాడితే ఇవాళనేమో గీ కేసు గా కేసు ఇలాంటి లోఫర్గాలను పట్టుకొని, ఇలాంటి బేవర్స్ బ్యాచ్ని పట్టుకొని తెలంగాణ ప్రజల మీద ఇంకా విషం చిమ్మేటువంటి ప్రయత్నం, ఇంకా కూడా ఒక తప్పుడు విషయాలను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు. ఇది ఎంతవరకు సమంజసమో తెలంగాణ ప్రజలే అర్థం చేసుకోవాలి. ఇంకా మన చేతుల్లో ఏం లేదు. ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ అనేట ఆయన ఓడిపోయిండు, ఇంటికాడ కూర్చున్నాడు. ఇప్పుడు కేసీఆర్ తప్పులు తమ్ముకుంటేనే నువ్వు 5 ఏళ్ళు కాలం గడుపుతావా? లేకపోతే రైతులకు చేస్తున్నటువంటి రుణమాఫీ కావచ్చు, రైతులకు ఇస్తున్నటువంటి రైతు భరోసా కావచ్చు, కౌలు రైతులకు కూడా నేను రైతు భరోసా ఇస్తా ఎకరానికి 15,000 లాంటివి, వ్యవసాయ కూలీలు అంటే మన ఇంట్లో ఎవరైతే వ్యవసాయ కూలీలకు కలుపు వీక లేకపోతే నాట్లయ్యా లేకపోతే ఈ విధంగా ఎత్తులు పెట్ట ఇట్లాంటి వ్యవసాయ కూలీకి ఎవరైతే కూలీలు ఉంటారో వాళ్ళకు ఏడాదికి 12,000 ఇస్తా అంటివి, ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తా అంటివి, ముసలోళ్ళ పింఛన్లు 4,000 చేస్తా అంటివి, పిల్లలందరికీ ఉద్యోగాలు ఇస్తా అంటివి. ఇవన్నీ చేసేటువంటి కార్యక్రమం చేయరాదు ఒకదాని తర్వాత ఒకటి. ఇవి చేయకుండా కేసీఆర్ గత్తప్పు చేసిండు, కేసీఆర్ గిత్తప్పు చేసిండు, కేసీఆర్ ఇది చేసిండు, నేను ఇది చేస్తా, వాళ్ళు ఫోన్లు మాట్లాడుకుంటుంటున్నారు. నువ్వు వింటలేవా? ఇప్పుడు నా ఫోన్లు వింటలేవా నువ్వు? మాలాంటి వాళ్ళ ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తలేవా నువ్వు? ఏదో ట్యాప్ చేస్తున్నావు చెప్పనా? నార్కోటిక్స్లో ఏం చేస్తూ ఉన్నారు మీరు సీక్రెట్ గదిలో తెలియదు అనుకుంటున్నావా? మాకు 100 కోట్లు దేనికోసం కేటాయించినావు నువ్వు? ఎక్కడి నుంచి కొనుక్కొస్తున్నారు నీ ఎక్విప్మెంట్స్? నీ RR రవీందర్ రెడ్డి ఎవరు? ఫోన్లు ట్యాప్ చేసినటువంటి రవీందర్ రెడ్డి ఎవరు? ఏఎస్పీఏ. ఇవన్నీ కూడా సమాజం చూస్తూనే ఉన్నది, అర్థం చేసుకుంటారు. కొంత వెనకలనో ముంగలనో నువ్వు ఏం చేస్తున్నావో ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు చేయాల్సినటువంటి కార్యక్రమాలని నువ్వు కూడా చేస్తూ ఉన్నావు. కాకపోతే నువ్వు ఒక డ్రామా స్టార్ట్ చేసి ఒక ప్రజలకు మొత్తము ఏదో నడిపించి చేస్తూ ఉన్నావు. సుమతి, ఈ కొండలరెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాధాకృష్ణ వీళ్ళందరూ కలిసి కూర్చొని ఏం చేస్తూ ఉన్నారు, ఏ విధంగా తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారో అర్థం కానటువంటి అమాయకులు గారు. కాబట్టి ఇట్లాంటి బ్యాచ్ మొత్తం ఇదే రఘుని నేను అడుగుతా ఉన్నా, ఇదే రఘుని సహచరుడిగా ఒక జర్నలిస్టుగా అడుగుతా ఉన్నా. రఘు నీకు ఇది కనపడతలేదా? నీకు ఈ కళ్ళకు ఇది కనపడతలేదా? కలుస్తలేడు సార్. మేము రేవంత్ రెడ్డి పటేల్ ఊరోళ్ళం సార్. మా మేనమామ పటేల్ కూడా కలిసి చెప్పిండు సార్, మా పిల్లది ఉద్యోగం పోయింది, కొడుకుది తల్లిది పోయింది, పటేలా ఎట్లా చేసి పటేల్ కలిసినాం సార్. ఇది కనపడతలేదా? ఏం రఘు పటేలా మీ పటేల్ చేస్తున్న కార్యక్రమం కనపడతలేదు? అలా సొంతూరు ఆమెకు ఉద్యోగం, అలా బిడ్డకు ఉద్యోగం పోతే నేను ఇప్పిస్తా అని చెప్పి
మోసం చేసిండంట ఇదే రేవంత్ రెడ్డి బ్యాచ్ అప్పుడు అధికారంలో లేనప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చెప్పిండు. ఈయన అధికారంలోకి వచ్చినాక ఆమెను కనీసం రానియట్లేదు రోడ్డు బయట, అదే రేవంత్ రెడ్డి ఇంటి బయట నిలబెట్టి కనీసం దగ్గర కూడా రానియట్లేదు. అర్థమైతే లేదు ఇది? ఇవి కనపడతలేవా నీకు? ఇది కనపడుతుందా పోని చెప్పు. ఈ బిడ్డ ఏం మాట్లాడుతూ ఉందో ఒకసారి చూడు, కొంచెం కనువిప్పు తెలుసుకో. ఏమంటా ఉంది? కొంగు సాచి అడుగుతా ఉంది. చూడండి ఒక్కసారి చూడండి. లేకపోతే ప్రమోషన్స్ అను లేదంటే ట్రాన్స్ఫర్స్ అని ఇవన్నీ ముందు పెట్టి ఇంకా ఏదన్నా డిలే చేస్తే ఎట్లుంటుంది మీ పరిస్థితి? ఎట్లుంటుంది అంటే ఆకలి చావు ఉంటుంది మేడం. ఎందుకంటే 2 years నుంచి మేము ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నాం. అందరి దాదాపుగా మధ్య తరగతి కంటే దిగువ కుటుంబాలు ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకుతున్నాం. ఒక నోటిఫికేషన్ వచ్చింది అనగానే మేము ఎంతో సంతోషపడి ఉన్నాయి మేడం, నిజంగా మాకున్న చిన్న చిన్న గోల్డ్ కూడా లోన్ పెట్టుకొని పుస్తకాలు కొనుక్కొని మేము చదువుకొని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎన్నో నెలలు వెయిట్ చేసినాం. చివరికి రిజల్ట్ వచ్చింది. ఎంతో సంతోషంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు తన చేతుల మీదుగా మాకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు. కానీ ఇప్పటికి 4 నెలలైంది మేడం. ఫిబ్రవరిలో మేము పీజీటీ తీసుకున్నాం. ఇప్పటికి 4 నెలలైంది. అసలుకి ఎలాంటి క్లారిటీ లేదు. మా పిల్లలకి మేము మొహం చూపెట్టుకోలేకపోతున్నాం మేడం. ఎందుకంటే వాళ్ళ ఆకలిని మేము తీర్చలేకపోతున్నాం. రేవంత్ అన్న మీకు కొంగు బట్టి అడుగుతున్నాం. తెలంగాణ ఆడబిడ్డలమ్మా, మా బాధను మీరు అర్థం చేసుకోండి. మాకు ఎంత బాధ ఉందంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల్ని మేము బయట సొసైటీని రెండింటిని ఫేస్ చేయలేకపోతున్నాం. మేము కావాలంటే మీ ఇంట్లో ఏదైనా పని చేయడానికి సిద్ధం, కానీ వెనక్కి తగ్గేది లేదు. అర్థమవుతుందా ఏమంటుందామే? వీళ్ళకు రేవంత్ రెడ్డి ఏమంటారు ఎల్బీ స్టేడియంలో పెద్ద స్టేజ్ చేసి పెద్ద హంగులు ఆర్భాటాలు చేసి పేపర్లలో కోట్ల రూపాయల యాడ్లు ఇచ్చి మేము పత్రిక నియామక పత్రాలు అందిస్తున్నాము అని చెప్పేసి వీళ్ళందరికీ ఉద్యోగ నియామక పత్రాలు అందించిండు. ఆ ఉద్యోగాలు కూడా కేసీఆర్ ఇచ్చినాయి. కేసీఆర్ ఉన్నప్పుడే పరీక్షలు పెట్టి, కేసీఆర్ ఉన్నప్పుడే నోటిఫికేషన్ ఇచ్చి దాంట్లో పరీక్షలు పెట్టి అన్నీ వేసి రెడీ చేసి పెడితే ఆయన వచ్చి వడ్డిచ్చిండు రేవంత్ రెడ్డి. ఆ వడ్డిచ్చిన కూడా ఆ పత్రాలు ఇచ్చిండు, కానీ ఇప్పటిదాకా కొలువిస్తలేడు. ఇంకా మరి పత్రాలు ఇచ్చిండు సరే, నియామక పత్రం నువ్వు ప్రభుత్వ ఉద్యోగానికి నువ్వు సెలెక్ట్ అయినావు. మరి ఏడ సెలెక్ట్, ఏ ఊర్లో చేయాలి, ఏ బళ్ళ చేయాలి, ఏడ చేయాలి? లేదా టీచర్లు, పంతులు ఇల్లు చదువు చెప్పేటువంటి గురుకులాలలో చదువు చెప్పేటువంటి పంతులు ఇల్లు అంతా టీచర్ అమ్మలు. మరి వీళ్ళు ఎక్కడ చేయాలి, ఏ స్కూల్లో చేయాలి ఇప్పటిదాకా ఏడ చెప్తలేరు. 4 నెలలు అవుతుంది. 4 నెలలకి వెళ్ళి పాపం ఇలా బాధ ఆమె ఏమడుగుతుంది, నా కొంగు బట్టి అడుగుతా ఉన్న రేవంత్ అన్న, ఒక ఆడబిడ్డ, తెలంగాణ ఆడబిడ్డలం మేము, మా బాధ అర్థం చేసుకోండి. మేమేం చేసినాము, మా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది కదా అని చెప్పేసి మేము ఆ ప్రైవేటు ఉద్యోగాలను కూడా మానేసినాము. ఆ ప్రైవేట్ ఉద్యోగాలు మానేసి 4 నెలలకి వెళ్ళి తిండికి లేక బట్టకు లేక గోస పడతా ఉన్నాం. మా బిడ్డల మా పిల్లల గోస చూడలేకపోతున్నాము, వాళ్ళకి మా ముఖాలు చూపించుకోలేకపోతున్నాము అని చెప్పేసి గోస పడతా ఉన్నారు. వాళ్ళకి ఏడుపు ఒకటి తక్కువ ఉంది. మాకు ఆ పని ఇవ్వకపోతే మీ ఇంట్లో ఏదన్నా పాష్ పని పని చేసుకుంటా అని చెప్తా ఉన్నారు. ఇంతకంటే అవమానం ఉంటుందా ఇంకా? ఈ రఘుకి, ఈ తీన్వారు మల్లన్నకి, ఈ సోకాల్డ్ యూట్యూబ్ ఛానళ్ళకి, ఈ సోకాల్డ్ కాంగ్రెస్ మేధావులకి ఎవరికి కూడా కాంగ్రెస్కు జోకుతున్నటువంటి అకనూరు మురళి ఎడవండుకున్నావు? కనపడతలేవు, ఎటువైనావు, తప్పిపోయినావా? కోదండరాం ఎడవండుకున్నావు ముసలాడా? తెల్ల జుట్టు ఉంది, సిగ్గుండాలని కొంచెం అన్న గిల కనపడతలేదు, గిల బాసలు గిల గోస కనపడతలేదు మీకు? ఎటువైరండి మీరు మేధావులందరూ? ఆ రోజు అంటే రౌండ్ టేబుల్ సమావేశాలు, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రకరకాల మేధోమదనాలు, ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఇయ్యాల తెలంగాణలో చచ్చిపోయిందా? తిరుగుబాటు చచ్చిపోయిందా? ప్రశ్నించే గొంతుకలను చచ్చిపోయినాయా? దినాలు చేసుకుంటుర్రా? ఎటు పోయిర్రా మీరంతా? ఏడ ఉన్నారు మీరు? ఏడ వండుకున్నారు? ఇవన్నీ కనపడతలేవు మీకు? ఈ ఆడపిల్లల గోసలు కనపడతలేవా? ఇక్కడ చూడు, ఇంకా ఇగో ఆశా వర్కర్లు, వీళ్ళకి 18,000 జీతం ఇస్తాము, ఉద్యోగ భద్రత కల్పిస్తాము, ప్రతి నెల 1వ తారీఖు నాడే జీతాలు వేస్తామని చెప్పేసి ఇంత చేసిరు కదా. మరి ఆశా వర్కర్లు ఎందుకు పట్టించుకోవట్లేవు? ప్రభుత్వంలోకి రాగానే మీకు అన్నీ వేసేస్తామని చెప్పారు కదా, మరి ఏమైంది? ఎందుకు పట్టించుకోవట్లేదు? మాకు ముఖ్యంగా 1వ తారీఖు జీతం రావట్లేదు. 1వ తారీఖు హాలిడే అయినా పండగ అయినా కూడా గత ప్రభుత్వంలో మాకు 30-31వ తారీఖు జీతం వచ్చేది. గత ప్రభుత్వంలో 30-31 తారీఖు జీతం వస్తే మరి ఈ ప్రభుత్వం ఎందుకు వస్తలేదు? ఆయన పేపర్లో రాపించుకునే కదా, దిశ గిష బిష అన్నిట్లల్లా 1వ తారీఖు నాడు జీతాలు పడ్డాయోచ్, జీతాలు వచ్చినాయోచ్. ఎవరికి వచ్చినాయి? ఎవరికి రాలే? మరి ఇవేవి కనపడతలేవా?
రఘు లాంటి వాళ్ళకు తిన్మార్ మల్లన్న లాంటి వాళ్ళకు గట్టెక్కి కూసురు కొడుకులు. ఇక ఎందుకు మాట్లాడతారు దీని గురించి? అయిపోయా మనోడు కదా ఎక్కి కూసున్నది. ఇక మనకు సమ్మగా ఉంటుంది 5 ఏళ్ళు జనం సావురి. ఇక చూడు ఇక్కడ చూడు, ముఖ్యమంత్రి గారు మాకు జర పోస్టింగ్ ఇప్పించండి, గురుకుల టీచర్స్ నియామక పత్రాలు. ఇగో ఆయన ఆ రోజు పత్రాలు అందజేసింది చూసినావా? ఆ పత్రాలు అందజేసిందే పోస్టర్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఏ రోజు ఇచ్చిర్రు ఎట్టెట్ ఇచ్చిర్రు అనేది. వీళ్ళందరూ ఆడపిల్లలే. నీకు ఆడోళ్ళ ఉసురు తగిలితే ఎవడు ముంగలవాడాడు గుర్తుపెట్టుకో. ఆడోళ్ళ ఉసురు తగిలినటువంటి ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ ఒక్క వ్యక్తి కానీ ముంగలవాడాడు. నువ్వు 100% చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి, నీకు ఆడోళ్ళ ఉసురు తగిలే పోతుంది నీకు ఈ ప్రభుత్వం 200%. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఈడ ఆడబిడ్డలే, ఇగో ఈడ ఆడబిడ్డలే, ఇగో ఈడ కూడా ఒక ఆడబిడ్డనే, ఆమె మళ్ళీ మీ సొంత ఊరు ఆమె. ఈడ ఇంతమంది ఆడబిడ్డల ఉసురు తగిలి నీ ప్రభుత్వం సంఘం ఆకిపోతుంది. చెప్తున్నా కదా, ఎందుకంటే మీరే చేసుకుంటున్నారు. ఇది అన్నీ ఒకేసారి చేయమని ఎవరు చెప్తలేరు. ఏ తెలుగునోడు కూడా చెప్పడు. నువ్వు చేస్తున్నవి ఆ లెక్క ప్రకారం చేసుకుంటావు. నువ్వు చేస్తున్నటువంటి నియామకాలు కానీ ఇవి చేసుకుంటావు. కానీ ఇవన్నీ పక్కన పెట్టిండు. ఎటుపోయినా కూడా ఎవరు తెలియదు. ఆ ఫ్రీ బస్ ఒక్కటే ఉంది. పాపం మహిళలు జుట్టు పట్టుకొని కొట్టుకునే కాలం తప్ప ఆ ఫ్రీ బస్ పాడని ఎందుకు పెట్టిండో అర్థమైతలేదు. ఆ ఫ్రీ బస్సు వల్ల మహిళలు అంటే ఈ ఆడవాళ్ళు అంటే ఇజ్జత లేకుండా పోయింది బస్సులోకి. వాళ్ళని ఆపితే అమ్మ వీళ్ళు దయ్యాలు చూసినట్టే ఉంది వాళ్ళకి బస్సులోకి చూస్తుంటే. మహిళలను చూస్తే పెద్ద ఒకడుగా ఈ పంచాయతీరా బాబా అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఒక భయానక వాతావరణం కల్పించారు. సో కాబట్టి ఈ ఫ్రీ బస్ పాడని పెట్టి ఇది చేస్తావు. నువ్వు పెట్టాల్సిన ఫ్రీ బస్ ఎవరికి? 50 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళకు, లేకపోతే చదువుకునే పోరగాళ్లకు, లేకపోతే గిట్ల వికలాంగులకు, గిట్లాంటి వాళ్ళకి ఇస్తే జర మంచిగా ఉంటుంది. నువ్వు ఫ్రీ బస్ అని పెడితే గతంలో మనం ఏదైనా బస్ ఎక్కితే ఎవరన్నా ఆడి మనిషి నిలబడదు అంటే మనం ఏం చేస్తుంటే మగవాళ్ళం ఎవరన్నా వెంటనే లేచి ఆడి మనిషికి సీట్ ఇద్దాం మనం బస్సులో. ఎందుకంటే పాపం మనం మగవాళ్ళం అంటే నిలబడతాం కదా, పాపం లేడీస్ నిలబడలేరు అని చెప్పేసి. ఇప్పుడు ఏమైంది? ఆడవాళ్ళని చూస్తే కొట్టుకునే కాడికి వచ్చింది, మీ గానే కాదన్నట్టుగా ఒక కథ అయిపోయింది. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. సో కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. మరి ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇంత కథ ఉన్నది, ఇంకా చాలా ఉన్నాయి. చూపియాలనా రఘు? నువ్వేదో నిన్న లేఖ పెట్టి నిన్ననే మాట్లాడదామని చూసా నేను. నువ్వు లేఖ పెట్టి కేసీఆర్ మీద ఇంకేం చేస్తావా? అయిపోయి ఆయన ఓడిపోయిండు, పడ్డాడు ఇంట్లో. ఒకళ్ళు తప్పు చేస్తే సరే ఆ విచారణ జరుగుతుందో ఏం చేస్తారో మీరు. ఆ విచారణలు ఫోన్ ట్యాపింగ్లు విచారణలు ఫోన్ ట్యాపింగ్ పోయింది, మూలకు పడ్డది. ఛార్జ్షీట్ అప్లై చేసి పెట్టిరు, కోర్టు సబ్మిట్ చేసిరు. అలా ఏం ఆధారాలు దొరకలే, వాళ్ళకు దొరకవు కూడా. నేను చెప్తున్నా కదా, ఎందుకంటే ఆధారాలు దొరికితే బ్లాక్ ముంబాగాడు బయటకు వస్తాడు. ఆధారాలు అన్నీ బయటకు తీసుకొచ్చి పెట్టారనుకో, అసలు వ్యవస్థలో జరిగేదే రెగ్యులర్ ప్రాసెస్ అది. సో కాబట్టి ఇవన్నీ కూడా సైడ్కి పోయినాయి. ఇప్పుడు గొర్రెల స్కీమ్ ఒకటి, గొర్రెల స్కామ్ ఒకటి, పవర్ సంబంధించినటువంటిది ఒకటి, ఈ రెండు నడుస్తూ ఉన్నాయి. కాళేశ్వరం కూడా పక్కకు పోయింది. కాళేశ్వరం పనులు అయితేనే ఉన్నాయి. మేడిగడ్డని మళ్ళీ రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇంకో 4-5 నెలలు అది పని కూడా అయిపోతుంది. సో కాబట్టి ఇవన్నీ పక్కకు పోయినాయి. ఇవన్నీ పోయినాయి. ఒకసారి ఇక్కడ చూడండి మిత్రులారా, ఎన్ని సమస్యలు ఉన్నాయి తెలుసా రేవంత్ రెడ్డి ఈ దీని మీద. ఒక్కరైనా మాట్లాడతాడు. మరి ఎక్కడ ఆయన సచివాలయంలో ఏపీ ఉద్యోగులు వస్తూ ఉన్నారంట. సెక్షన్ ఆఫీసర్లుగా 40 మంది, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లుగా 20 మంది. దీని గురించి మాట్లాడాడు మన రఘు కానీ, లేదంటే తిన్మార్ మల్లన్న కానీ, ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తా. వీళ్ళ గురించి మాట్లాడాడు. ఈడ ఉంది చూసినావా, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సొంత ఊరికి ఈ బ్రాహ్మణ వెల్లంపల్లి ఏదో ఉంటుంది ఈ ఊరు. ఆ ఊర్లో ఇట్లా పిల్లల చేత, చదువుకునే పిల్లల చేత ఫ్లెక్సీలు కట్టిపిస్తున్నాడు. మళ్ళీ దీనికి ఆయన వస్తున్నాడని మోతవారి ఇట్లా పిల్లల చేత ఇట్లా ఫ్లెక్సీలు చదువుకునే పిల్లల చేత. పిల్లలు ఏం చేయాలి, వాళ్ళతో ఏం చేపిస్తారు. ఇది ఇంకా ముంగల పాయింట్ ఇక పోతాడు చూడు గదుడు. ఇది కనపడతలేదు. ఇది చూపియారు ఇల్లు. ఏ కాంగ్రెస్ వాడు, V6 వాడు చూపియాడు, వెలుగు పేపర్ వాడు చూపియాడు, ఈనాడు వాడు చూపియాడు, ఆంధ్రజ్యోతి వాడు చూపియాడు, ABN వాడు చూపియాడు, TV5 వాడు చూపియాడు, ఏ ఛానల్ వాడు చూపియాడు. గదుడు ఇగో ఆయన కొడతా ఉంటాడు. ఇది ఒక మహిళా అధికారిని నేను చెప్తున్నా కదా, మహిళల ఉసురు తలిగే పోతారు, ఆడోళ్ళ ఉసురు తలిగే పోతుంది ఈ ప్రభుత్వం. ఆడోళ్ళ ఉసురు తగిలి, ఆడోళ్ళ శాపనార్థాలు, ఆడోళ్ళ బాధలతోటే ఈ ఉసురు తగిలే పోతుంది. ఒక మహిళా అధికారి మీద మా ప్రియమైనటువంటి ఎమ్మెల్యే గారు, మునుగోడు ఎమ్మెల్యే గారు, కాబోయే మంత్రి గారు, ఇంకా కాబోయే మంత్రి మరి 5 ఏళ్ళ దాకా కాబోయే మంత్రినో ఏమో తెలియదు కానీ
ఈ ఎమ్మెల్యే గారు ఏ విధంగా సిర్రుబొర్రులాడుతూ ఉన్నాడో చూడండి. మరి ఏమైనా జ్యూస్ తాగి వచ్చిండో ఏమో తెలియదు, కానీ వాళ్ళ అన్నకైతే బాగా జ్యూస్ తాగి అలవాటు ఉంటుంది. మరి నాకు ఉందో లేదో తెలియదు నాకు, కానీ సో మరి జ్యూస్ తాగి వచ్చిండో ఏమో తెలియదు, కానీ ఇట్లా సిర్రుబొర్రులు ఆడుతూ ఉన్నాడు. పాప ఆ మహిళ మీద ముఖం మీద ఇట్లా పేపర్లు ఎత్తేస్తూ ఉన్నాడు. ఒక దురుసు ప్రవర్తన. ఇది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి మహిళల మీద ఉన్నటువంటి గౌరవం. నువ్వు పని చేపి తప్పులేదు, పని చేయాలంటే నువ్వు కొట్టడమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడమో ఇవి కాదు. నువ్వు పద్ధతిగా పని చేపి, నువ్వు ప్రాపర్గా పని చేపి ప్రజల కోసం తప్పేం లేదు. ఇట్లా ముఖం మీద పేపర్లు వేసి నీకు నాలెడ్జ్ ఉందా ఏమన్నా? నీకే పాటి నాలెడ్జ్ ఉందా? ఆయన కొడతారు చూడు ఇప్పుడు. అది నాలెడ్జ్ ఉంటే పని చేయాలంటే, లేకపోతే బంద్ చేసుకొని పోవాలంట. మరి మీకున్నటువంటి నాలెడ్జ్ ఏ విధంగానో ఇక అర్థమవుతుంది. సో కాబట్టి ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. వీటి మీద ఈ మోతవారులు ఈ మహానుభావులు కావచ్చు, కాంగ్రెస్కు భజన కొడుతున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా మాట్లాడతలేవు. ఎవరు కూడా మాట్లాడతలేరు. ఇన్ని సమస్యలు ఉన్నాయి, మాట్లాడతలేరు. నిన్న కేసీఆర్ లేఖ రాస్తే ఆ లేఖ మీద ఈకలివికే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆ లేఖలో ఉన్నటువంటి సారాంశం ఒక్క సన్నాసికి కూడా అర్థం కాదు. నేను చెప్తున్నా కదా, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఇలా యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి ఈ సోకాల్డ్ మేధావులందరికీ మా ప్రభాకర్ ఇచ్చినట్టు ఒక అర్ధగంట సేపు దీని మీద మీరు విషయంతో, ఇంతకంటే మించినటువంటి విషయంతో ఒక వీడియో చేసి పెట్టండి. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. విషయం మీద అసలు ఆ లేఖ ఏంది, లేకపోతే తెలంగాణ విద్యుత్తు 2014 నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి వ్యవహారం మీద ఇవాళ మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ జోకుతున్నటువంటి సోకాల్డ్ మేధావులారా, జర్నలిస్టులారా, మీరు అందరూ కూడా ఒక అర్ధగంట వీడియో ప్రజలకు అర్థమయ్యే రీతిలో అప్పుడు కరెంట్ ఏంది, ఇప్పుడు కరెంట్ ఏంది, ఏ విధంగా వచ్చింది, ఎట్లెట్లా మార్చుకున్నాము, ఏ విధంగా మనం ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసినాము, ఎట్లెట్లా కొనుగోలు చేసినాము అనేది తీసి పెట్టండి. ఎవరికి లేదు. ఎంతసేపు ఉన్న కేసీఆర్ తప్పు చేసిండు, 1,00,000 కోట్లు తిన్నాడు, ఈ అవినీతి చేసిండు, ఇవే మాట్లాడుకుంటూ పోవాలి, జనాలని బుల్డోజ్ చేయాలి. అంత సబ్జెక్ట్ చెప్తే జనం కూడా వినరు. అంత సబ్జెక్ట్ చెప్తే జనం కూడా వినరు. ఏదైనా ఉట్టి పొరంబోకు ముచ్చట్లు చెప్తేనే వింటారు అనమాట. సో కాబట్టి ఇది ఇంత వ్యవహారం ఉంటే ఇక ఇవన్నీ పక్కన పోయేటువంటి విధంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో కాబట్టి వాస్తవాలు ప్రజలు తెలుసుకోవాలి. నేను ఎందుకు ఇంతసేపు టైం తీసుకొని వీళ్ళ మీద ఎందుకు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది అంటే, వాస్తవాలను ఇంకా ప్రజలు గమనించలేకపోతా ఉన్నారు. దయచేసి ఈ సోకాల్డ్ మేధావుల ట్రాప్లో పడకండి. మీరు ఈ కాంగ్రెస్ను జోకుతున్నటువంటి వాళ్ళు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం. నేను ఇదే తొలి వెలుగు రఘు విషయంలో నేను ఎవరైతే ఏ అమ్మాయినైతే ఈ రఘు ఇబ్బంది పెట్టిండో, ఏ అమ్మాయినైతే నమ్మించి మోసం చేసిండో, ఆ అమ్మాయి నన్ను అప్రోచ్ అయినప్పుడు, నేను మాట్లాడినప్పుడు ఎలా ఉంటుండే రఘు వ్యవహారం అని నేను మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, వీడికి వ్యూస్ లేకపోతే చచ్చిపోతారంట. వ్యూస్ అంటే ఛానల్లో వేల వ్యూస్ రాకపోతే ఆగమాగం అయిపోతారంట. ఏదో ఒకటి మ్యానిపులేట్ చేయాలి. తను చెప్పినటువంటి విషయం ఏదో ఒకటి చెప్పాలి, తప్పుడు విషయాన్ని చెప్పేసి నమ్మించేటువంటి విధంగా యాటిట్యూడ్తో చెప్పాలి. సో ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండేనంట. సో కాబట్టి అంటే వీడి వ్యవహారం ఏ విధంగా ఉంది అంటే ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవహారం అనమాట. అంటే తప్పు అని చెప్పడానికి ఏ మాత్రం కూడా, తప్పును నిజమని చెప్పడానికి ఏ మాత్రం కూడా సిగ్గు లజ్జ ఏది లేకుండా చెప్పేటువంటి వ్యక్తి ఈ వ్యక్తి. సో కాబట్టి ఇలాంటి వాళ్ళని మీరు దయచేసి నమ్మకండి. ఎందుకు చెప్తా ఉన్నాం ఇంతగానో అంటే, ఇంకా అయిపోయింది, ఇప్పటికీ మనం చేతులు కాల్చుకున్నాము, ఇంకా మొత్తం కాల్చుకొని ఆగమైంది దాకా చూడకండి. ఇవాళ చంద్రబాబు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఆడిస్తూ ఉన్నాడు. నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నా, రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి పేరుకు మాత్రమే, ఆడిపించేది మొత్తం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, చంద్రబాబు నాయుడు. సో కాబట్టి వీళ్ళిద్దరు ఆడిస్తూ ఉన్నారు. తెలంగాణలో తోలుబొమ్మల లెక్క సిగ్గు లేకుండా కాంగ్రెస్ నాయకులు అందరూ ఆడుతూ ఉన్నారు. సో కాబట్టి ఇవన్నిటువంటి వ్యవహారం వెనక చాలా ఉంది. ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి, ఇలాంటి వాళ్ళ వీడియోస్ చూసి ఇంకా మీరు అంగిలు చింపుకొని, ఇంకా మీరు అదైతే తర్వాత మన ముందు తరాలు, మన భవిష్యత్తు తరాలు, మన పిల్లలు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, చెప్పలేనంత నష్టం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రానికి. ఇవాళ తెలంగాణకు మనకు అన్యాయం జరుగుతుందంటే, జరిగేది అన్యాయం అని చెప్పలేనటువంటి వాళ్ళని మనం ఇవాళ ఇంకా ఆదరిస్తా ఉన్నాం అంటే ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదనే ఉంటుంది. కాబట్టి ఈ వాస్తవాలను తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే మీకు ఈ టైం తీసుకున్నా.